దేవుని విషయంలో శ్రద్ధగా ఉంటే నువ్వు బాగా ఫలిస్తావు. శ్రద్ధ, అశ్రద్ధ అనేది పని చేయదు, అది తప్పు. చిన్నప్పటి నుంచి దేవుని పనుల విషయంలో లక్ష్మణ్ చదువుల విషయంలో శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధగా దేవుని వాక్యం జాగ్రత్తగా చూడండి, రాసుకోండి. నోట్స్ లేదా? దేవుని వాక్యం చూద్దాం. 1వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. 31వ కీర్తన 3వ వచనం, దావీదు రాసినటువంటి 31వ కీర్తన 3వ వచనం. నా కోటయు నీవే. దీంట్లో ఉన్న ఎవరన్న మాటలంటే ఈ మాటలు దైవజనుడైనటువంటి దావీదు అన్న మాటలు అన్నమాట. వాటిలో నుంచి ఒక మాట ఏంటంటే నా కొండ అనే అంశం మీద కొన్ని మాటలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. అంశం ఏంటి? నా కొండ. నా కొండ అని ఎవరు అన్నారంటే దావీదు ప్రభువుని అన్నాడు. అయ్యా నువ్వు నా కొండవయ్యా, నా కోటవయ్యా, నన్ను రక్షించయ్యా, నన్ను నడిపించయ్యా, అంతా నీ మీదనే నేను ఆధారపడ్డానని దైవజనుడు దావీదు రాసినటువంటి 31వ కీర్తనలో చాలా వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఒక వాక్యం ఏంటంటే నా కొండ. ప్రభు ఎవరు కొండ? దావీదికి కొండ, దావీదికి ఆశ్రయము, దావీదికి దుర్గము, దావీదికి రక్షణ. ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే దేవుడు దావీదుకు కొండై ఉన్నాడు. ఏ ప్రాంతంలో కొండలు ఉంటాయో ఆ ప్రాంతంలో సమృద్ధి అయినటువంటి సస్యశ్యామలమైన పంటలు పండుతాయి. కొండల్లో నుంచి జీవజల నదులు పుడతాయి. మీరు చదివితే యమునా నది కానీ, గంగా నది కానీ, కృష్ణానది కానీ, తుంగభద్ర కానీ, కావేరి నది కానీ, ఇవన్నీ కొండల్లో పుట్టినటువంటి నదులు. కనుక కొండలు ఎక్కడ ఉంటాయో ఆ ప్రాంతం సమృద్ధి అయినటువంటి ప్రాంతం, సస్యశ్యామలమైన ప్రాంతం. యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నాయంట. యెరూషలేము చుట్టూ కొండలు ఆవరించి ఉన్నాయంట. కొండలు ఎక్కడ ఉంటాయో కొండల మీద చెట్లు అట్టుంటాయి. ఎప్పుడు చెట్లు ఉంటాయో అక్కడ సమృద్ధి అయినటువంటి ఆక్సిజన్ వస్తుంది. మనకి కార్బన్ డైఆక్సైడ్ చెట్లు పీల్చుకొని ఆక్సిజన్ మనకు వస్తుంది, సమృద్ధి అయిన ఆక్సిజన్ వస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ చెట్లు ఉండటం వల్ల మేఘాలు ఏర్పడి మంచి పంట పండటానికి మంచి వర్షాన్ని ఇస్తాయి. కనుక కొండలు మనకి చాలా అవసరం. అందుకే దావీదు అన్నాడు కదా, ప్రభువుని పరలోకపు యేసుక్రీస్తు అన్నాడు కదా, అయ్యా నువ్వు నా కొండ అన్నాడు. యేసు ప్రభు వారు మనందరూ కూడా కొండ అయి ఉన్నాడు. ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అయితే ఏ విధంగా ఆయన దేవునికి మరి కృతజ్ఞత కలిగి ఈ మాట అంటున్నాడు అంటే, కొండలు 2 రకాలు ఉన్నాయి. ఇశ్రాయేల్ దేశంలో 2 రకాలైన కొండలు ఉన్నాయి. ఒక కొండ మీదేమో ఇశ్రాయేల్ గోత్రీకులు మొత్తం 12 మంది. 12 మందిలో 6 గోత్రీకులు ఏం చేయాలంటే ఏబాలు అనే కొండ మీద నిలబడి ఇశ్రాయేల్ ప్రజలను దీవించాలి. మిగిలిన 6 గోత్రీకులు గిరిజీం అనే కొండ మీదకెక్కి దేవుని ఎరగని వాళ్ళను, దేవుని తిరస్కరించే వాళ్ళను, ప్రార్థనకు రాని వాళ్ళను, పరిశుద్ధమైన జీవితం జీవించని వాళ్ళ కొరకు సిద్ధపరచబడిన శాపాలను ప్రకటించాలి. 2 వర్గాలు ఉన్నారు. ఒకళ్ళేమో రక్షించబడిన వారికేమో దీవెనలో, ఆ దీవెనలో ఏబాలు అనే కొండ మీద నిలబడి ఆ దీవెనలు ప్రకటించాలి. ఎంత చెప్పినా మారు మనసు పొందకుండా, ఎంత గద్దించినా లోబడకుండా, ఈ లోకంలోనే జీవిస్తూ మాకు యేసు ప్రభు వద్దు, రక్షణ వద్దు, పరలోకం వద్దు, దీవెనలు వద్దు అనేటువంటి వాళ్ళ కొరకు ఇంకొక కొండ ఉంది. అదేంటంటే గిరిజీము కొండ. ఏబాలు కొండ, గిరిజీము కొండ. చూడండి, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 29వ వచనం చదవండి.
ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 29వ వచనం 2 కొండలు ఉన్నాయి. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశము నీ దేవుడైన యెహోవా నువ్వు చేర్చిన తరువాత ఏ కొండ? గిరిజను కొండ మీద దీవెన వచనమును, ఏబాలు కొండ మీద. ఇది చట్టం, 2 వర్గాలు. వింటావా? ఇదిగో దీవెనలో. వినవా? ఇదిగో శాపాలు. శాపాలు ప్రకటించేటువంటి వేదిక ఒక కొండ ఉంది. ఆ కొండ ఏబాలు కొండ. ఆ కొండ మీద నిలబడి మోషే 6 గోత్రికులు, ఇశ్రాయేలు 12 గోత్రులుగా 6 గోత్రికులు నిలబడి క్రమంగా ఆయా దేవుని మాట వినకపోతే ఇదిగో శాపం. నువ్వు ఫలించవు, నువ్వు వర్ధిల్లో, నువ్వెంత చేసినా అక్కడే ఉంటావు, నువ్వెంత ప్రయత్నం చేసినా భ్రమపరితానే ఉంటావు, కానీ నువ్వు అభివృద్ధి చెందవని 6 గోత్రికులు ఏబాలు కొండ మీద నుండి శాపాలు ప్రకటించాలి. అది ప్రభు నమ్మకపోతే నరకం, పరలోకం లేదు. ప్రభువు నమ్మితేనే పరలోకం, ప్రభు దగ్గరికి వస్తేనే పరలోకం, పాపాలు ఒప్పుకుంటేనే పరలోకం అని ప్రకటించాలి. ఎన్నా ప్రకటించాలి, వినకపోయినా ప్రకటించాలి. ఆ ప్రకటించే పర్వతం పేరు ఏంటంటే ఏబాలు కొండ. 2వ పర్వతం ఉంది గెజీరీము కొండ. ఈ కొండ మీద దీవెనలు ప్రకటించాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 2 చాప్టర్లు ఉన్నాయి. దీవెన లిస్టు, శాపముల లిస్టు. ఈ దీవెన లిస్టు గెజీరీము కొండలో కొండ మీద నిలబెట్టి చెప్పాలి. ఈ శాపాల లిస్టు ఏ కొండది? ఏబాల కొండ మీద ఉండి చెప్పాలి. అయితే దావీదు అంటున్నాడు కదా, అయ్యా నా కొండ శపించబడిన కొండ అంటున్నాడు. ఏమండి? నా కొండ శాపాలతో నిలబడిన కొండ. అన్ని శాపాలే. నా పుట్టుకలో మంచితనం లేదు ప్రభువా, నేను ఘోరమైన పాపిని అని కొండను పోల్చుకొని చెప్తున్నాడయా. కొండ ఎంత ఎత్తుంటుందో. కొండను చూసారు ఎప్పుడన్నా మీరు? కొండలు ఎరుగుదురు కదా, బాగా మీరు వెళ్ళారు కదా, టూర్కి వెళ్ళారు కదా, కొండ ఉంది. ఏ కొండది? కొండవీటి కొండ. రాజులు అక్కడ ఇళ్ళు కట్టుకొని రాజ్య పరిపాలన చేసేటువంటి వాళ్ళు. అంత ఎత్తుంటుంది కొండ. అక్కడుండి చూస్తుంటే కింద చిన్న 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 మనుషులుగా కనిపిస్తారు మనకి. అంత ఎత్తు ఎదిగిపోయిందయ్యా నా శాపము కలిగిన కొండని దావీదు ఏడుస్తున్నాడు. పాపాలను ఒప్పుకుంటున్నాడో. ఏమండి? ఎవరైతే పాపాల విషయంలో కన్నీరు విడుస్తారో వాళ్ళు రక్షణార్థమైన మంచి మారు మనసులోకి నడుస్తారు. అంతే. దేని గురించి ఏడవాలి? అయ్యా నా ముందు ఉన్నది పాపపు కొండ, శాపాల కొండ. నువ్వు ఏదైతే ప్రకటించావో ఏబాలు కొండ నాది ప్రభు అని దైవజనుడు దావీదు ఏడుస్తున్నాడు. ఇది నా కొండ. సహోదరుడా, పాపాలు మనం ఎప్పుడు ఒప్పుకోవాలి. మనతెందుకు? మన చర్చి ఉదయం ఊడుస్తున్నారు కదా, ఆఫ్టర్నూన్ కూడా ఊడవండి, మళ్ళీ ఈవినింగ్ చూడండి ఏముంటుంది? మీరు ఊడుతున్నారు ఏముంటుంది? చుట్టూ డస్ట్ ఉంటుంది. రోజుకు 3 సార్లు ఊడ్చినా మళ్ళీ డస్ట్ ఉంటానంటుంది. అలాగే నా పాపాలు ఎంత కడిగితే అంత వస్తున్నాయి ప్రభువా. పాపాలు పెదిగి 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 ఏబాలు కొండంత అయింది ప్రభు అని దావీదు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటితో ప్రార్థన చేస్తుంది. నా కొండ, ఇది నేను చేసిన పాపం. మన పాపములు మనం ఎప్పుడు ఒప్పుకోవాలండి? ప్రభు మనకు చెప్తాడు, ఈ పాపం ఒప్పుకోమంటాడు. ఒప్పుకోమన్నప్పుడు ఒప్పుకోవాలి.
పాపాన్ని పేరబెట్టుకోకూడదు, అసలు పాపాన్ని ఉపేక్షించకూడదు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము 10వ వచనం చదవండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము 10వ వచనము. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో, చూసారు ఎంత గొప్ప మాటలు, మనలకు మనమే కన్ఫర్మ్ చేసుకుంటాం. ప్రభువుతో ప్రమేయం లేదు, ప్రభువు చేత నిర్ధారణ చేయించుకోలేము, ప్రభు దగ్గర ప్రభు మాట వినం. ఏమనుకుంటాను, మనము పాపం చేయలేదండి, అసలు నేను ఎంత పవిత్రుడండి, పాపం అనేది నాకు తెలియదండి అని చెప్పుకొని మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఇంకెవరో మోసం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నీ నోటితో, నీ వాక్కుతోటి, అయ్యా నేను పాపినయ్యా, ఇప్పుడు మన స్నేహితులు ఉంటారు, లేదా మనకున్న బంధువులు ఉంటారు, రే ఈ పని చేస్తున్నారా పురుషోత్తం, తప్పు అంటే నిజమేనండి, తప్పేనండి అని పశ్చాత్తాపడే గుణం కలిగి ఉండాలి. కౌంటర్ ఇవ్వకూడదు, నేనేం తప్పు చేసేదని కౌంటర్ ఇవ్వకూడదు. నిజమే, దైవజనుడు ద్వారా, ఒక వ్యక్తి ద్వారా దేవుడు నీ పాపాలను గుర్తు చేసినప్పుడు నువ్వేం చేయాలంటే ఆ పాపములు ఒప్పుకోవాలి. నేను పాపం చేయాలని అనకూడదు. చూసారా, మన పాపములను మనం పాపము లేని వారమని చెప్పుకొని మనలను మనమే మోసం చేసుకుంటాం. సాతానుకు ఒక పేరు ఉంది, లూసిఫర్ అని, మోసగాడు అని అర్థం ఉంది. మోసం చేస్తాడు. కానీ ఎప్పుడైతే నేను పాపం చేయలేదు అంటావో, నేను పరిశుద్ధుడని అంటావో, నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు, నీలో సత్యం ఉండదు. కానీ దావీదు అలా అంటలా, నేను నా పాపము అంతా కూడా ఒక శాపాల కొండగా ఉన్నది ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ధ్యానమైన మనసు అండి. పాపాలు ఒప్పుకునే గుణము మనందరికి ఉండాలి. అంతేగాని పాపాలు నేను చేయలేదు అనకూడదు. ప్రతి క్షణము మన మాటలో పాపం ఉన్నది, మన తలంపులో పాపం ఉన్నది, మన ఆలోచనలో పాపం ఉన్నది. పాపము లేని వారు నువ్వు చెప్పుకున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు అర్థం. మరి ఇంకా నీలో ఏముండదు, సత్యం ఉండదు. ఇంకోసారి చదవండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము. లక్ష్మణ్ వాక్యం విను. మనము పాపము లేని వారమని చెప్పుకొనినలా మనలను మనమే, ఎంత తెలివైనడంటే దావీదు, ఈ వాక్యాన్ని ఆధారం చేశాను. నేను కాదు ప్రభువా పాపం చేశాను, అసలు అన్నాడంట, నా శ్వాసక్రియలోనే పాపం ఉందన్నాడంట, నా ఉచ్ఛ్వాస నిశ్వాసలోనే పాపం ఉన్నది ప్రభువా, ఈ పాపం పెరిగి 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 శాపములు కలిగిన కొండగా మారింది ప్రభు అని అన్నాడు. అదే అధ్యాయం 10వ వచనం చదువుతున్న ఇంకో మాట ఉంటుంది, శ్రేష్టమైన మాట. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధీకునిగా చేయువారు మగుదము, మరియు ఆయన వాక్యము, మన దేవుడు సత్యవంతుడు, సత్యస్వరూపిన దేవుణ్ణి మనం అబద్ధికుని చేస్తాం. ఏమంటే జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు. రెండవది, సృష్టికర్తను నువ్వు అబద్ధికుని చేస్తావు. ఏమనుకుంటే నేను పాపం చేయలేదండి, అసలు నా పాపం తెలియదండి అంటే పాపం. లూసిఫర్ ఎప్పుడు కూడా ఈ పాపాలు ఒప్పుకునే గుణం వాడికి లేదు. కౌంటర్ ఇవ్వకూడదు. పురుషోత్తం గారు నీ ప్రవర్తన బాగలేదండి అంటే, నిజమేనండి నా ప్రవర్తన సర్దిద్దుకుంటానండి అని ప్రణమిల్లి ప్రాధేయపడి ప్రభు సన్నిధిని ఏడుస్తూ పాపాలు ఒప్పుకోవాలి. అలా ఒప్పుకునే గుణం కలిగిన వాడు దావీదు అంటున్నాడు కదా, నా పాపము ఏబాలు కొండలాగా ఉన్నది ప్రభువా అంటున్నాడు. ఏబాలు కొండలాగా ఉన్నది ప్రభువా, శాపాల లిస్ట్ ఉన్నది ప్రభువా, అదంతా నాకే వర్తిస్తుంది ప్రభువా. ఎప్పుడు కూడా దావీదు
దేవుణ్ణి అబద్ధీకుడిని చేయలేదు, తన్ను తాను మోసం చేసుకోలేదు. కనుక నీ జీవితంలో ఎప్పుడు కూడా నేను పాపం చేయలేదండి అనకో. నువ్వు పాపం చేస్తున్నావు, నీ స్వరూపమే పాపం, నీ తలంపులే పాపం, నీ ఆలోచన. అలాంటి పాపము కలిగిన ఏబాలు అనే కొండను నువ్వు కలిగి ఉన్నావు. ఆ కొండను అన్నాడు కదా ప్రభు, నీవు ఈ కొండను చూసి చూడండి. మత్తయి సువార్త 21:21 ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 21:21 ప్రభు ఆ కొండ ఏబాలు కొండ మీరు ప్రార్థన చేయనప్పుడు అమ్మా 21 అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడలా ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానికి చేయుట కంటే, అది మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడదు కాకంటే చెప్పడలా అది అలాగుదునని. చూసారా ఏ కొండండి ఇది? యేసుక్రీస్తు వచ్చాడు చెప్తున్నాడు, నీవు ఒక ఏబాలు కొండ కలిగి ఉన్నావు, నేను ఒక ఏబాలు కొండను కలిగి ఉన్నాను, దావీదు ఒక ఏబాలు కొండను కలిగి ఉన్నాడు. ఏబాలు కొండ అంటే పాపముల కొండ, శాపం. అందుకే నువ్వు వర్ధిల్లలేకపోవడానికి కారణం ఏంటంటే శాపము నీ మీద పరిపాలన చేస్తుంది. ఎంత బెదిగిపోయిందో తెలుసా నీ శాపం? కొండంత బెదిగిపోయింది. అందుకే నువ్వు ప్రార్థన చేస్తే జవాబు రావట్లా, ప్రార్థన చేస్తే నువ్వు ఫలించట్లా, వ్యవసాయంలో ఫలించట్లేదు, వ్యాపారంలో ఫలించట్లేదు, ఉద్యోగంలో ఫలించలేదు, పేరు మాత్రం ఉన్నది కానీ అంతా నీకు అవమానమే. అది ఏ కొండ అండి? ఏబాలు కొండ. దావీదు కలిగిన కొండ ఏబాలు కొండ. నీవు నేను సమస్త మానవులు కలిగిన కొండ ఏబాలు కొండ. ఆ కొండను అన్నాడు కదా ప్రభు, నువ్వు ఎత్తబడి సముద్రములో వేయబడుదుగా కంటే యేసుక్రీస్తు నామములో నువ్వు అనాలి, ప్రభువా ఈ కొండని ఎత్తి సముద్రంలో వేయి అంటే అది నీకు లొంగిపోయిద్దంట. ఎంత ఎత్తు పెరిగినా, ఎంత శాపాలు దాని చుట్టూ ఆవరించి ఉన్నా, యేసుక్రీస్తు నామమున నువ్వు ఎత్తబడి సముద్రంలో వేయబడుదుగా కంటే నీకు లొంగిపోయింది. దావీదు అన్నాడంట, ప్రభువా ఈ ఏబాలు అనే శపించబడిన కొండను ఎత్తి సముద్రములో వెయ్యి ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడంట ఆయన కొండని తీసి సముద్రంలో వేసాడట. ఏమండి? సముద్రములో వేస్తే సముద్రంలో ఉన్న వస్తువు కనిపించిద్దా? సముద్రములో ఏదైనా ఒక వస్తువు వేస్తే సముద్రంలో ఉన్న వస్తువు మనకు కనిపించదు. ఎందుకంటే సముద్రం ఎండదు, మనకు కనిపించదు. సముద్రం ఎండుతుందో ఎప్పుడైనా? చెరువులు ఎండుతాయి, నదులు ఎండుతాయి, కానీ సముద్రం ఎండదో. సముద్రం ఎండేది లేదు. నువ్వు వేసినటువంటి నీ కొండ, శాపం అనే కొండ, ఏబాల్ అనే కొండ కనిపించేది లేదు. ఈ సత్యాన్ని గ్రహించి దావీదంట ఆ కొండని ఎక్కడ వేసాడండి? సముద్రములో వేసాడు. ప్రభు అన్న మాట, నీవేం అనుమానం వద్దు, నువ్వు ఎంత పాపం చేసినా సరే, ఆ పాప యొక్క రాశి ఎంత గొప్పదైనా సరే ఉన్న పాటను తీసుకొచ్చి సముద్రంలో వేయమన్నాడు. సముద్రము అడుగున పోయిందంట ఆ కొండ. ఇంకోసారి ఆ మాట నాకు ఆశ్చర్యం వస్తాయి. 21 మత్తయి సువార్త. అందుకు యేసు నీవు విశ్వాసము కలిగి సందేహపడకుండాలా ఈ అంజూరపు చెట్టునకు కలిగిన దాన్ని చేయుట కంటే ఈ కొండను చూసి అండర్లైన్ చేసుకుని, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ కూడా ఉంది. జబ్బు ఉంది, వైద్యం ఉన్నది. అక్కడ శాపం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. శాపాన్ని అనేటువంటి కొండను, ఆ కొండ పేరేంటి?
ఏబాలు కొండ శపించబడిన కొండ సముద్రంలో వేయాలి. సముద్రం అంట వెయ్యంగానే సముద్ర నీళ్ళు ఎట్లా ఉంటాయి? సముద్రపు నీళ్ళు ఎలా ఉంటాయి? ఉప్పగా ఉంటాయి. ఒక్క బొట్టు కూడా నువ్వు నోట్లో వేసుకోలేవు. వేసుకోగలవా? మీరు ఎప్పుడన్నా వాటర్కి వెళ్ళండి, వాళ్ళు మంచినీళ్ళు 2-3 డ్రమ్ములు నింపుకొని ఒక 2 నెలలు 3 నెలలు ఉండి వస్తారు. సముద్రం లోతుకి వెళ్తారు, చాలా దూరం వెళ్తారు, అన్ని ఫెసిలిటీ ఏర్పాటు చేసుకుంటారు. 2 నెలలు జరిగిన ఆహారం మొత్తం సిద్ధపరచుకుంటారు, వెళ్తారు. 2-3 తర్వాత 50 కిలోమీటర్ దూరం వెళ్తారు. వెళ్ళి అక్కడ పోతూ అక్కడే టెంట్ లాగా వేసుకొని అక్కడే భోంచేస్తారు, అక్కడే తింటారు, అక్కడే పండుకుంటారు. చేపలు రాసులు రాసులు పట్టుకొస్తారు. వాళ్ళకి జీవనం ఏంటంటే ఆ సముద్రం నీళ్ళు పనిచేయవు, స్పెషల్గా మంచినీళ్ళు తీసుకెళ్తారు. ఆ టూరు క్యాంపు ఆ వేటకి 2 నెలలు వెళ్ళిన తర్వాత వస్తారు. ఒక్కొక్క సుక్కాణి ఉంటుంది, అది ఉత్తర దక్షిణాలు దిశలు చెప్పింది. ఆ దిశలను బట్టి ఇంటికి వస్తారు. రాసులు రాసులు పోస్తారు చేపలు. లోతుకి వెళ్తారు, దూరం వెళ్తారు, చేపలు మంచి చేపలు పడతారు. ఇక్కడ ఎప్పుడైతే నీ కొండ దావీదు కొండని సముద్రములో వేసాడో సముద్రం అంతా మంచినీళ్ళు అయిపోయింది. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 8-9 వచనం చదవండి, మీకు తెలుస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము. మంచి నీళ్ళైపోయినాయి. నువ్వు ఎప్పుడైతే నీ పాపం అనే కొండను, శాపం అనే కొండను సముద్రంలో వేసావో ఈ నీళ్ళు తూర్పుగాను పారి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్ళు ఏ నీళ్ళని? చెప్పండి మీరు, ఏ నీళ్ళని? మంచి నీళ్ళని. నువ్వు పాపాన్ని ఒప్పుకున్న మరుక్షణమే ఆ భయంకరమైనటువంటి ఆ కొండను, ఏ కొండది? ఏబాలు కొండ. ఆ కొండ మీద ఏమున్నది? ఆ కొండలో శాపమున్నది. శాపమున్న కొండని ఎత్తి నువ్వు సముద్రంలో వేయంగానే సముద్రం నీళ్ళు ఏమైనాయి? చూశారు కదా, చదివారు కదా. మంచినీళ్ళ జీవజలమైంది. జీవజలమైనదండి. నువ్వెంత పాపమైనా సరే, నువ్వెంత ఘోరమైన పాపమైనా సరే, ఒక్కసారి ప్రభు మాట విని సముద్రములో వెయ్యి. సముద్రమే బాగుపడింది. ఉప్పు నీళ్ళు ఏవి నీళ్ళగా మారిని? మంచి నీళ్ళుగా మారిని. ఉప్పు నీళ్ళు ఏ విధంగా మారిని? జీవజలముగా మారిని. మధురమైన మంచినీళ్ళు అయిపోయినాయి. దాంట్లో చేపలంట రాసులు రాసులు ఉన్నాయంట. చదువు ఒకసారి తర్వాత మాట, తర్వాత 9వ వచనం. ఇడిగా నీళ్ళు, ఆ నీరు కనుక చేపలు, రకరకాల ఏ చేపలు అబ్బాయి? చేపలు బహు విస్తారమగును. అబ్బా, చేపలంటే దీవెనండి. ఎవడి ఎంత కృప, దీవెన. నీ తండ్రి నిన్ను చేపను అడిగితే దేవుడు నీకేమిస్తాడు? చేపనే ఇస్తాడు. నీ తండ్రి నువ్వు గుడ్డును అడిగితే దేవుడు గుడ్డునే ఇస్తాడు. ఇక్కడ చేప దేనికి గుర్తు అంటే ఆశీర్వాదమున గుర్తు. చేప దేనికి గుర్తు? ప్రపంచంలో శ్రేష్టమైన ఆహారం చేప కూర. చేప రక్తం శుద్ధి చేస్తుంది, కంటికి మంచిది, పరిశుద్ధమైన విటమిన్స్ ఉంటాయి చేపలో. యేసు ప్రభు వారు చేపలతో భోజనం చేశాడు కనుక చేప దేనికి గుర్తు అంటే ఆశీర్వాదమున గుర్తు. ఎన్ని శాపాలు కలిగిన కొండ నువ్వు కలిగి ఉన్నా అన్ని దీవెనలు కలిగిన కొండగా మారింది. అది గజీరేము కొండ.
ఏబాలు కొండ, నువ్వు తీసుకుందేమో గెజీరీము కొండ. అంటే దేవుడు ఏం చేశాడంటే శాపాన్ని ఏ విధంగా మార్చాడండి? ఆశీర్వాదంగా మార్చాడు. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం, యేసుక్రీస్తు చేతులు నువ్వు పెట్టు, ఏ వస్తువైనా పెట్టు, దేవుడు దీవిస్తాడు. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా ప్రేమించను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఈ మేడ్ ద కర్స్ ఇంటూ బ్లెస్సింగ్, ఆశీర్వాదముగా మార్చాడు. ఎబాలు కొండను గెజీరీము కొండగా మార్చాడు. దాన్ని ఉద్దేశించే దావీదు అంటున్నాడు కదా, దేవా నీవు నాకు కొండ కోట. ఒకప్పుడేమో ఎబాలు కొండది, శాపాలతో కూడిన కొండ. ద్వితీయోపదేశ కాండములో ఉన్న 2వ లిస్టు శాపాలు, అన్నిట్లో శాపాలే. శాపాలు కలిగిందండి. ఆ కొండను ఎత్తి సముద్రంలో వేయంగానే ఆ కొండను తీర్చిదిద్ది దేవుడు ఏ కొండగా ఇచ్చాడండి? గెజీరీము కొండగా. ఆశీర్వదించబడిన ఆశీర్వాదాలు ఆ కొండలో ఉన్నాయి. అది ఇచ్చాడు. సముద్రము ఏ విధంగా మారిందంటే మంచి జలముగా, మధురమైన జలముగా, జీవ జలముగా మారింది. రాసులు రాసులు సముద్రములో నీకు చేపలు ఉన్నాయి. ఏమంటే పరిశ్రమ, మేధావుల సర్వే ఏంటంటే ప్రపంచంలో మంచి పరిశ్రమ ఏంటంటే చేపల పరిశ్రమ. మంచి పరిశ్రమ చేపల పరిశ్రమ అండి. చేపల పరిశ్రమ ఎక్కడ ఉంటుందో ఆ దేశం సస్యశ్యామలం ఉంటుంది. ఏ రకరకాల చేపలు ఇష్టమైన రాసులు రాసులు తేలుతున్నాయి, రాసులు రాసులు ఉన్నాయి. సహోదరుడా, నీ కొండ ఒకప్పుడేమో ప్రభు చేతులు వేయక మునిపేమో ఏ కొండ అంటే ఏబాలు కొండ. ప్రభు చేతిలో ప్రభు మాట ఇని సముద్రంలో వేసినప్పుడు ఆ కొండ గెజీరీము కొండగా మారింది, దీవెనల కొండగా మారింది. దేవుడు ఎంత గొప్పవాడండి. నువ్వు చేయాల్సిన పనల్లా ఏంటంటే దేవుని మాట వినటమే. దేవునికి ఎదురు చెప్పకో. సమస్తాన్ని బాగు చేయగలిగిన వాడు దేవుడు. నీకు నువ్వే నేను నీతిమంతుడండి అనకో, చాలా పాపం. మన పాపంలో మనం ఒప్పుకున్నాడు. ఇలా నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సేవ చేస్తాడు. ఇప్పుడు దావీదు కలిగిన కొండ ఏంటండి? గెజీరీము కొండ. చూడండి ఒకసారి, ఇంకోసారి చదవండి. ద్వితీయోపదేశ కాండ 11:29 వచనంలో 2 కొండలను, ఒకటో కొండ, 2 కొండలు కలిగి ఉన్నాడు దావీదు. ఒక కొండని, ఆ కొండని సముద్రంలో వేయంగానే ఆశీర్వాదపు కొండగా మారింది. కాబట్టి గెరీజీము కొండగా, ఒకప్పుడు ఎబాలు కొండ గెజీరీము కొండగా మారింది. ప్రభువుని సంతోషపరుస్తూ, అయ్యా నీవు నా కొండ అయ్యా అంటున్నాడు. సహోదరుడా, దేవుని చేతిలో నీవు నీ కొండ అనే పాపాన్ని పెట్టు, దేవుడు బాగు చేస్తాడు. సమస్తాన్ని బాగు చేస్తాడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనము. మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనము. ఈయన సమస్తమును బాగా చేసి ఉన్నాడు. చెవిటివారు వినున్నట్లుగాను, మోగవారు మాట్లాడినట్టుగాను చేయుచుని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి, దేవునికి పోయా ఎన్ని శాపాలుంటే నీకెందుకు, ఎన్ని బాధలుంటే నీకెందుకు, ఆ కొండను సముద్రంలో వేయి, సముద్రము బాగుపడిద్ది, నువ్వు బాగుపడతావు. నీ ఇంటికి నువ్వు ఆశీర్వాదములు కలిగిన గెజీరీము కొండను తీసుకుని ఇంటికి వెళ్తావు. అందుకే దావీదు దీవించబడ్డాడు. పాపం చేసినందుకు కాదు, పాపాన్ని కలుగు చేసేటువంటి ఆ కొండను, శాపాన్ని తెలిసే ఆ కొండను సముద్రములో వేయాలి. సముద్రము వేస్తేనే నీకు దీవెన. యేసయ్య దగ్గరికి వస్తేనే నీకు దీవెన. చర్చికి వస్తేనే నీకు దీవెన. ప్రార్థనకు వస్తేనే, బైబిల్ చదివితేనే,
దేవునితో మాట్లాడితేనే నీకు దీవెన. దానికి భిన్నంగా నువ్వు ఫలించవు, అది వాక్యానికి విరుద్ధం. నువ్వు దేవుడిని అబద్ధికుని చేస్తున్నావు, నువ్వు మోసం చేసుకుంటున్నావు, నీలో వాక్యం ఉంటల్లా. ఇప్పుడు నేను పాపం చేయట్లేదండి, నేను ప్రార్థనకి వెళ్తున్నాను అనుకోకు. నువ్వు నీ ముందే నీ హృదయంలో ఒక కొండ ఉంది. ఆ కొండ ఏబాలు కొండ తీసి ఉన్నపాటున సముద్రంలో వేస్తే దాన్ని దేవుడు ఆశీర్వదించి గజీరీము కొండగా చేశాడు. దీవెనలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, పరలోకంలో దీవెనే దీవెన. ఆ కొండ కలిగిన దావీదంటుడు, ప్రభు నాకు కొండయు నా కోటయు ఉన్నాడు. సహోదరులారా, యేసు ప్రభు వారు అంటున్నాడు కదా, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు. చూడండి, లూకా సువార్త 19:10 ప్రభు చెప్తున్నాడు, నశించిపోయావు, శాపాలతో నశించిపోయావు. లూకా సువార్త 19:10 లూకా సువార్త. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని. నశించిపోయామండి మనందరం కూడా, ప్రతి ఒక్కళ్ళం కూడా ఏబాలు కొండను కలిగి నశించిపోయాం. అందుకే మనం ఫలించట్లా, మనలో ఫలింపు లేదు, మనలో ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు. అందుకే యేసు ప్రభు వచ్చాడు కదా, ఆ కొండను తీసి సముద్రం వేసాయి. సముద్రములో వేసినప్పుడు ఆ కొండని బాగు చేసి నేను గజీరీము కొండగా ఇస్తానన్నాడు. కనుక దావీదు కలిగిన కొండ ఒకప్పుడు ఏబాలు కొండ, ఇప్పుడు సముద్రంలో వేసినప్పుడు ఆ కొండనే దేవుడు దీవించి గజీరీము కొండగా ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. ఆనందం పొంగిపోతుంటారు కదా, అయ్యా నువ్వు నా కొండ కోట అన్నాడు. కనుక మనందరం కూడా మన ఎదుట ఉంచబడింది. ప్రతి ఒక్కళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి శాపాలు ఉన్నాయి. అవన్నీ ప్రభు దగ్గర తీసుకొచ్చి ఆ కొండకు కూడా పుట్టుకుంది. ఏమండి? పుట్టుక, పర్వతాలు కూడా పెరిగి 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 పెద్ద అవుతాయి అంట. చూడండి, దావీదు రాసిన మోషే రాసినట్టు 90వ కీర్తన 1వ వచనం చూడండి. మోషే రాసిన 90వ కీర్తన 1వ వచనం చూడండి. ఒక మాటది, కొండ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును పుట్టించమునుపు యుగ యుగము నీవే దేవుడు. అంటే పర్వతాలకు ఏముందండి? పుట్టుకున్నది. పర్వతాలు పుడతాయి, పెరుగుతాయి. అలాగే ఈ శాపాలు పెరిగి 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 ఆకాశం అంత అయిందంట ఆ కొండ. నో ప్రాబ్లం. ఉన్న పాటని తీసుకెళ్ళి సముద్రంలో వేసాడట. ఆ సముద్రములోన ఆ ఉప్పు నీరు మంచినీరుగా మారింది. అయితే ఆ కొండను దేవుడు దీవించి ఆశీర్వాదపు కొండగా ఇచ్చాడు. కనుక మనందరం కూడా ఈ రాత్రి సమయంలో ఏబాలు కొండేమో సముద్రంలో వేయాలి, దేవుడు ఇచ్చేటువంటి గజీరీము కొండను తీసుకొని మన ఇంటికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే నువ్వు అనేక రంగాల్లో నువ్వు ఏ తలపెట్టినా సరే, ఏది ఆలోచించినా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నీ ఎందు యేసు ప్రభు ఉన్నాడు, నీ చుట్టూ ఆశీర్వాదం వలయంలాగా కమ్ముకొని ఉన్నాడు. దేవుడు దీవించి ఇచ్చినటువంటి ఆశీర్వాదము గజీరీము కొండ. దేవుడు శపించినటువంటి ఆ కొండను ఎత్తి సముద్రంలో నువ్వు నేను అందరం వేయాలి. దేవుడు పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. తలల వంచి కళ్ళు మూసినట్టు చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీకు వందనాలు ప్రభువా. మా జీవితాల్లో అయ్యా ప్రభువా, ఏబాలు అనేటువంటి శపించబడిన కొండలనే పాపం ఉన్నది ప్రభువా, శాపం ఉన్నది ప్రభువా. ఆ కొండను ఎత్తి సముద్రంలో వేయమని నీ కుమారుడు యేసుక్రీస్తు చెప్పిన మాట విని మేము సముద్రంలో వేస్తే సముద్రము నీళ్ళు మంచినీళ్ళని ప్రభువా. ఆ ఏబాలు కొండ గజీరీము కొండగా ఆశీర్వదించబడిన కొండగా ఉన్నదని దావీదు తన అనుభవంలో కలిగి మాకు చెప్తున్నాడు దేవా. మేము కూడా ప్రభువా నెగ్లెక్ట్ చేయకుండా ఈ కొండ అనే పాపాన్ని, కొండ అనే శాపాన్ని ఎత్తి సముద్రంలో వేసి ప్రభువా సమస్తాన్ని బాగు చేసే నీ చేతుల ద్వారా
ఈ మేళ్ళు, ఈ దీవెనలు మేము పొందడానికి సహాయం చేయ ప్రభువా. సముద్రంలో ప్రతి ఆశీర్వాదమును, ప్రతి దీవెన, రాసులు రాసులు ఆశీర్వాదానికి పరితమైన చేపలను మీరు మాకు దయచేసిన దాన్ని బట్టి కూడా వందనాలు తెలియజేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.